తెలుగు ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దిన పత్రికలో ఎయిర్ వార్త విశేషాలు ఎట్లా ఉంటుందో దయచేసి వీడియోలందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాను. వాటి ఇక నిద్రపోతున్న తలపూరు టోల్ కేంద్రంగా ఆర్టీఓ అధికారుల దారి దోపిడీ. అంటే ఈనాడు అధికారులకి ఉద్యోగాలు ఇచ్చింది ఏంటంటే ఆర్టీఓ అధికారులకి ఒకప్పుడు దారి దోపిడీ చేయడానికి దొంగలు ఉంటుంటాయి, గది దొంగలు దారిలన్నా. కానీ నాడు అధికారికంగా దోపిడీ చేస్తున్నారు అనమాట ఆర్టీఓ అధికారులు. అంటే ఇక చూడాలి ఎట్లా ఉన్న పరిస్థితి. అక్కడ పోయేటటువంటి ఎవరిని ఇష్టపెట్టేటటువంటి ప్రసక్తే ఉండదు అసలు. ఈనాడు వాళ్ళకి ఏం కావాలంటే జీతాలు తక్కువ, ఈ వసూళ్లు ఎక్కువ జరుగుతూ ఉందన్నమాట ఈ టోల్ గేట్ల దగ్గర. సో ఖచ్చితంగా నిఘా పెట్టాలి ఒక ఆర్టీఓ అధికారుల పైన, చెక్ పోస్ట్ దగ్గర అధికారుల వీరి మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర పోయి మేము ఆధారాలు సేకరించడానికి వీడియో తీసినా సరే కానీ ఈనాడు దారి దోపిడీ చేసేటటువంటి దొంగలను మేము అప్పుడు చూసినాం. కానీ ఇప్పుడు ఈ పోలీసులను మేము చూస్తున్నాం ఆర్టీఓ అధికారులని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మా దగ్గర వీడియో ప్రూఫ్స్, విజువల్ ప్రూఫ్స్, ఫోటో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. తలపల్లి టోల్ గేట్ దగ్గర దారి దోపిడీ అనమాట. లారీలు ఎంత లోడ్తో వచ్చిందని చెప్పేసి అవసరం లేదు, ఎంత టన్స్ కెపాసిటీ ఉందని చెప్పేసి అవసరం లేదు. కానీ ఇక్కడ ఇష్టానుసారంగా పైసలు వసూలు చేసుకొని దాంట్లో ఏం తరలించుకోబోతున్నారు, దాంట్లో ఏమున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెక్ చేసినటువంటి ప్రసక్తే ఉండదు అసలు. రాష్ట్ర రవాణా శాఖని భ్రష్టు పట్టించిన ఏలూరు ఆర్టీఓ అధికారులు కలపరు కేంద్రంగా రవాణా శాఖ అధికారుల అక్రమ వసూలు. జామరాత్రి వేళ వాహనదారులకు చుక్కలు, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోక రోజు లక్షల్లో వసూలు. ఇందులో ఎవరి వాటా ఏంటి వివరాల కోసం స్పందించని టీటీసీ ఖరీదు నిజాలు బయటికి బహిర్గతం అవుతాయేమో. ఖచ్చితంగా మా బాధ్యత ద్వారా మేము ఈ యొక్క నిజాలను అన్నింటినీ బయట పెట్టే పనిలో మేము నిమగ్నమై ఉన్నాము. సో టోటల్ ప్రూఫ్ తో సహా మేము చూపించేటటువంటి ప్రయత్నం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఈ విజువల్స్ అన్ని మేము ఎవరెవరు ఎంతెంత సమర్పించుకుంటున్నారు. సో టోటల్ ప్రూఫ్ తో సహా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులను సస్పెండ్ చేయించేటటువంటి పనిలో చిత్తశుద్ధితో వాళ్ళ కలెక్షన్లకు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు, ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుని వసూలు చేసారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. వాహనదారుల ఆవేదన, సమయం వృధా, అదనపు ఛార్జీలు ఎవరికి ఫిర్యాదు చేయాలి, అక్రమ వసూలు దృశ్యం, రాత్రి వేల టోల్ వద్ద దృశ్యాలు. సో ఎంత లోడ్ కెపాసిటీ ఉంది, ఎంత లోడ్ తరలించుకోకుండా అసలు దాని లోపల ఏం ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో కూడా చూసుకునేటటువంటి ప్రసక్తి ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నాయి. నిఘా లేకుండా రాత్రి వేళ దందా యజించగా జిల్లా ప్రజల ప్రశ్న, మన పనులతో జీతం తీసుకొని ఇలా దోపిడీ ఎప్పటి వరకు చర్యలు తీసుకోవాలని ప్రజల కోసం రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎప్పుడు మేల్కొంటారు, స్పందించని టీటీసీ గారి నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ తన పనితనం ఎట్లుంది, ఎవరెవరి పనితనం ఎట్లుంది, ఏ విధమైన పనులు జరుగుతున్నాయి, కార్యకలాపాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎవరో ఎంత సమర్పించుకున్నారు. సో ఇదంతా తీగలు ఆగితే టోటల్ అంతా బయట తీసేటటువంటి పని. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర రవాణా శాఖ దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని జిల్లాల్లో గుసగుసలు. ఖచ్చితంగా ఈనాడు ప్రజల దగ్గర డబ్బు లేకపోయినా సరే ఫోన్ పేరు కొట్టించుకుంటారు, ఎవరివరకు కొట్టిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు ప్లాన్ ఆప్షన్. సో ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ తోని మేము ప్రజల ముందుకి ఒక ఆర్టీఓ అధికారుల ఫలితాన్ని పెట్టి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సుఖంగా ఉంటారు అనమాట, ఏసీ రూమ్ వాడుకుంటారు, ఆ ప్రైవేటు సైన్యాన్ని పెట్టి అక్కడ దోపిడీకి పాల్పడతారు. సో ఖచ్చితంగా వీళ్ళ మీద ఏసీబీ అధికారులు కూడా విచారణ చేపట్టాల్సిందిగా, అసలు ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఇక్కడ ఏమేమి జరుగుతుంది చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళ ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం. రోజు 1 లక్షల దోపిడీ. చీకటి స్టార్ట్ అయితే కథ పొద్దున వరకు ఇక లారీ ఓనర్స్ దగ్గర, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దగ్గర, ట్యాక్సీ వెహికల్స్ దగ్గర, కార్ల దగ్గర, అందరి దగ్గర నుంచి వసూలు చేస్తుంటారు. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాం. ఇక లేక నిద్రపోతున్న వీళ్ళ
ఆర్టీఓ అధికారుల దారి దోపిడీ. సో టోటల్ ఇదంతా వీళ్ళదే అనమాట. హిస్టరీ ఇలా చరిత్ర గురించి మేము ఇంత వర్కౌట్ చేయడం జరుగుతుంది డైలీ. మీరు ఎట్లయితే వర్క్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి. సో టోటల్ గా ఇన్ఫర్మేషన్, ఫోటోస్, వీడియో ప్లాన్ ఆధారంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం సహించం. సజావుగా పోయి మొక్కజొన్న కొనుగోలు ధాన్యం వెంటనే లారీలో తరలించాల్సిందే. అవసరమైతే పోలీస్ సాయంతో ధాన్యం సేకరణ దానికి పాపండి క్రిమినల్ కేసులు పెట్టండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు. సో ఖచ్చితంగా ఏదైతే అక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో కొనుగోలు కేంద్రాల దగ్గర తను రైతులకి ఇది వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేసినా కానీ, ఆ లారీ ఫెసిలిటీస్ అందించకపోయినా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా తనపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరగతి ఎందుకంటే వర్షాలు కూడా అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడతారు, నష్టపోతారు కాబట్టి త్వరగతిన ఒక వరి మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి కలెక్టర్కి చెప్పడం జరిగింది. జూన్ 2న పింగళంపల్లిలో రెండో విడత పంపుది. రెండో విడతపై ఈ రోజు క్యాబినెట్ ఖరారు చేశాం. స్పెషల్ రైతు ద్వారా డబ్బులు ఇల్లు పంపిణీ అధికారులతో సమీక్షించిన మంత్రి. సో జూన్ 2వ తారీఖున రెండో విడత ఇంద్రం కార్యక్రమాల డీటెయిల్స్ లిస్ట్ అవుట్ చేసేసి ఎవరెవరైతే అర్హుతుందో వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ 14న విచారించనున్న వెకేషన్ బెంచ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో వేసవి సెలవు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ చేసినట్టు చూసి